ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఏం చేస్తా తినేసావా? ఇప్పుడు వస్తా తిన్నావా బస్సులో? ఈరోజు ఏంటంటే రిషి స్కూల్ నుండి వచ్చినప్పటి నుంచి ఏం చేసిద్ది అనేది చూపిద్దాం అనుకుంటున్నా. చేసే గోల అంతా. రోజు అయితే స్నాక్స్ ఇంటికి తీసుకొచ్చిద్ది అనమాట. ఈరోజు తినిందంట, అది చెప్తుంది. రోజు స్కూల్ నుండి వచ్చాక నేను యూనిఫామ్ మార్చుకోను, ఇదే ఉంచుకుంటానని గోల్ చేసిద్ది. ఇంక ఈరోజు కూడా అలానే గోల్ చేసింది. రాత్రి అయితే పడిందనమాట. అది కాళ్ళు నొప్పిగా ఉందని చెప్తుంది. స్కూల్ నుంచి రాగానే డ్రెస్ చేంజ్ చేసుకొని వాటర్ తాగిద్ది. పెదాలు చాలా డ్రై అయిపోతున్నాయి, వాటర్ సరిగ్గా తాగరట్టుకుంది స్కూల్లో. అందుకని స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ వాటర్ తాగిద్ది. ఇంక నేను కాస్త ఊడ్చుకుంటున్నాను. అంతలోకి చినుకులు స్టార్ట్ అయినాయి అనమాట. ఇంకా అదే ఈ అబ్బాయి వచ్చాడు. చినుకులు పడుతునేసరికి ఆడుకోవడానికి వెళ్తా ఇంట్లోకి వచ్చాడు. చినుకులు పడుతుంటే కాస్త ఊడుస్తున్నాను అనుకుంటారేమో. మా ఇంటి ముందు చెట్టు ఉంది కాబట్టి నేను చిమ్మే దగ్గర చినుకులు చిన్న చిన్నవి కాబట్టి ఇంకా పడలేదనమాట. ఇంకా అందుకని చిమ్ముతున్నాను. ఇంకా ధీరజ్ అంటున్నాడు, ఇక్కడ చినుకులు పట్టడం లేదు, బయట పడుతున్నాయి అని చెప్పి చూడడానికి వెళ్తున్నాడు, వర్షం తగ్గిందని చెప్పేసి. ఇంకా అలాగే వెళ్ళిపోయాడు. కొంచెంసేపు బయట కూర్చొని అమ్మాయి ఏమో చూడడానికి వెళ్ళింది. అబ్బాయి చెప్పేసరికి పడుతున్నాయా లేదా అని చెక్ చేస్తుందనమాట. గీతు అయినా రిషి అయినా నేనేమన్నా పని చేసుకుంటుంటే వాళ్ళ ఇంట్లో ఉన్నంతసేపు ఏదో ఒకటి మాట్లాడుతూ వెనకే తిరుగుతూ ఉంటారు. చినుకులు కొంచెం పెద్దవయ్యాయి. ఇంకా రిషినేమో నేను ఆడుకోవడానికి వెళ్తాను అని చెప్పేసి అంటుంది. చినుకుల్లో వద్దని చెప్పేసి తీసుకొచ్చాను. ఇంకా హోంవర్క్ చేయాలి రిషి. ఇప్పుడు రోజు అయితే చేసేది. రైట్గా కూర్చోనాను. 24 లేదు లేదు. స్మాల్ లెటర్స్ 2 times రాయి. సియా అది క్యూ లాగలేదు, బాగా రాయి. రిషి ఏంటంటే మనం ఎదురుగా ఉన్నంతసేపు బాగానే రాసిద్ది, నీట్గా రాసిద్ది. మనం పక్కకి వెళ్తే గజిబిజిగా రాసిద్ది. అందుకే హోంవర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు అమ్మాయి దగ్గరే ఉండాలి. హోంవర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆడుకుంటామండి. దాంట్లో వేసేసాయి, ఏమి తీగాకు. నేను లోపల పెట్టేస్తాను. ఆడుకోవడానికి ఓకే ఓకే. సియా బయలుదేరతారా? ఉంటారా వెళ్తారా? ఆడుకోవడానికి వెళ్తారా? సరే, ఇంక బయలుదేరండి. పరిగెత్తగాకండి వెహికల్స్ వచ్చేటప్పుడు, సరేనా? రిషి పరిగెత్తగాకమ్మా. రిషి అయితే హోంవర్క్ కంప్లీట్ చేసుకుంది. స్మాల్ లెటర్స్ 2 times, ఓఎన్ఈ 1 5 వరకు ఏమో 2 times ఇచ్చారు. నేను బాగా నీట్గా రాయమ్మాయి అని చెప్తే ఫస్ట్లోనేమో స్టార్టింగ్లో చిన్న చిన్నవి రాసింది. ఇంక ఇక్కడ చూడండి ఎంత నీట్గా రాసిందో, బాగా రాసింది. ఇవి మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.